నష్టపోయిన రైతులకు ఎక్స్గ్రేషియో చెక్కులను వెంటనే అందించాలని ములుగు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు లక్ష్మణరావు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ బడే నాగజ్యోతి మంత్రి సీతక్కను డిమాండ్ చేశారు. అదేవిధంగా జిల్లా రైతులకు యూరియా సకాలంలో అందించాలన్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. సకాలంలో తెలంగాణ రైతాంగానికి యూరియా గాని, పంట నష్టపోయిన రైతాంగానికి ఎక్స్గ్రేషియో చెక్కులు చెల్లించకపోవడంతో బీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ బడే నాగజ్యోతి, బీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు కాకరమ లక్ష్మణరావు వాళ్ళ అనుచరులతో ధర్నా నిర్వహించారు. దానిపై మాతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, అంటే ఏ విధంగా మీరు ప్రభుత్వానికి డిమాండ్ చేస్తారు? ధర్నాకు అసలు ఏ విధంగా ప్రభుత్వానికి మీరు అల్టిమేటం చేస్తారు? గతంలో మీకు తెలియదేం కాదు, ఇక్కడ స్థానికుల మీరు కూడా పడగల్ల పనబడి ఒక్క గింజ రైతులకు ఒక్క గింజ అంటే ఒక్క గింజ కూడా లేదు. మీ అందరికీ తెలుసు, రైతు పండిస్తేనే మన 5,000 కూడా మన నోట్లు. అటువంటి రైతు మోసపడుతున్నాడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక్క రూపాయి కూడా వాళ్ళకి నష్టపరిహారం అందించలేదు. దాంతో పాటు ఉన్న జరిగినటువంటి వరద నష్టంలో కూడా చాలా మంది రైతులు ఇబ్బంది పడ్డారు. పంటలన్నీ మునిగిపోయినాయి, చాలా ఇబ్బందులలో. 2 సార్లు నష్టం జరిగింది. మొదటి నష్టపరిహారం ఇవ్వలేదు, ఇప్పుడు రెండో నష్టపరిహారం. ఇది కూడా ఇస్తారా ఇవ్వరా అనేది ప్రభుత్వం అర్థం కావట్లేదు. అట్లనే మంగపేట మండలంలో గతంలో వడగళ్ల వానపడి 800 పైన రైతులు, అంతమంది రైతులకి కనీసము నష్టపరిహారం ఇవ్వకుండా టైం పాస్ చేస్తారు. బోనస్ ఇస్తున్నారా అంటే అది లేదు, 24 గంటల కరెంట్ ఇస్తున్నారా అంటే అది లేదు. ఏది కూడా రైతులకు రైతు వ్యతిరేక ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే అది ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం. రైతుని ఎంతో ప్రేమగా బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు చూస్తున్నారు. రైతుకి కాలానికి పంటకు మధ్యలో కేసీఆర్ గారు రైతు బంధు వేస్తే వీళ్ళు కోట్ల మధ్యలో వేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మరి ఇట్లాంటి పరిస్థితులలో రైతులకు 24 గంటల కరెంట్ అందించాలి. ఎవరైతే నష్టపోయినటువంటి రైతులు ఉన్నారో వాళ్ళకి నష్టపరిహారం అందించాలి. ఎవరికైతే కూడా అదేవిధంగా ఇంకో మా నాయకుడు బీఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షుడు కాకరమ లక్ష్మణరావు ఉన్నారు. వారితో కూడా మాట్లాడిన ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు ప్రభుత్వాన్ని ఏ విధంగా డిమాండ్ చేస్తున్నారు? మేము ప్రభుత్వాన్ని పోయిన సంవత్సరం ఏప్రిల్ మాసంలో మల్లూరులో ఏ విధంగానైతే వడగండ్ల వానతోటి ఒక గింజ మిగలకుండా 1000 ఎకరాలల్లా రైతులు పంట నష్టపోయినారు. అప్పుడే యాలం నరసింహారావు అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. వీళ్ళందరినీ జరిగిన నష్టాన్ని, అలాగే ఏటునాగరం మండలము, గోవిందరావుపేట మండలము, కన్నయ్యగూడెం మండలంలో దాదాపు 7-8 వేల ఎకరాల్లో రైతులు పంట నష్టపోయింది. ఈ పంట నష్టం పోయిన ఒక్క ఎకరాన్ని కూడా గౌరవ మంత్రివర్యులు సీతక్క గారు సోదరి వచ్చి ఒక్క రోజు కూడా రైతుని పరామర్శించింది లేదు. ఏ కొనుడు బోనస్ ఇస్తా అని మోసం చేసింది. ఇది ఏం పద్ధతి? ఈ పద్ధతిలో రైతాంగం చాలా ఆగంగా ఉన్నది. ఇప్పుడు ఆగమైన పరిస్థితులలో రైతాంగం ఉన్నది. రైతాంగాన్ని ఆదుకోవాలి రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు అని చెప్పి గౌరవ మంత్రివర్యులు సీతక్క గారు, ఈ ప్రాంతానికి చెందిన మంత్రి గారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. రైతు ప్రజల వాయిస్ ఇది, ప్రభుత్వం వినాలి. తప్పకుండా ప్రభుత్వం ప్రజల వాయిస్ విన్నప్పుడే వాళ్ళు కూడా నిజంగా అసలు ఏం జరుగుతుందో తెలుస్తుంది. వాళ్ళ ఇంటి పక్కన కూర్చొని, వాళ్ళ దగ్గర కూర్చొని డబ్బాలు కొట్టేటోళ్ళ మాటలు కాదు. ఈ వాయిస్ వినాలి అని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. వడగండ్ల వాన వచ్చేటప్పుడు సీతక్క ఆ ప్రదేశాన్ని సందర్శించింది, రైతులకు హామీ ఇచ్చింది, ఇస్తాను. దాంతో పాటు యూరియా కొరత కూడా లేదు, మేము ఇస్తున్నాం అని చెప్తారు. రెండో విషయం ఏంటంటే ప్రతి ఊరికి ఇంధనం మిల్లు ఇస్తున్నాం, 2 లక్షల రైతు రుణం మాఫీ చేసినామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కానీ సీతక్క కానీ గట్టిగా నొక్కి చెప్తారు. దానిపై మీ స్పందన? మీకు 2 సంవత్సరాలు కావస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వము కొలువు తీరి. ఎన్ని ఇండ్లు గృహప్రవేశం చేసిందని పదే మేము అడుగుతున్నాం. మేము శాంక్షన్ చేసినామని కాదు, మా ప్రభుత్వము దిగిపోయే ముందు 5,000 ఇండ్లకు మేము పట్టాలు ఇచ్చినాం. మీరు మినిమం 5,000 ఇండ్లు మీరు ఈ జిల్లాలో గృహప్రవేశం చేసినరా 2 ఏళ్ళు అవుతుందని నేను డిమాండ్ చేస్తున్నాను. ఇవన్నీ వట్టి మాటలు. ఏది కూడా వారు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా దాంట్లో నిజం లేదు. చేస్తున్నారు కావచ్చు, ఏదో ఊరికి 2, 3, 5 అది కూడా ఇప్పుడు ఎవరైతే లబ్ధిదారు ఉన్నాడో అయినా ఫస్ట్ డబ్బులు పెట్టుకొని ఇల్లు కట్టుకోవాలనే పరిస్థితితోటి చాలా మంది ఇల్లు కూడా ఇంకా మొదలు కూడా పెట్టుకోలేదని చెప్పి ఈ ప్రభుత్వానికి నేను తెలియజేస్తున్నాను. ఇది బీఆర్ఎస్ పార్టీ వల్ల డిమాండ్. ఏదైతే సకాలంలో రైతులకు యూరియా అందించాలి, అదేవిధంగా ఎక్స్గ్రేషియా చెందిన రైతులకు తక్షణమే అందించాలి.
కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది, సీతక్క విఫలమైంది చెప్పేసి అయితే మనం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అయితే మరి ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ ఏర్పాటు చేయడం జరిగింది. కెమెరా పర్సన్ ప్రసాద్తో శ్రీనివాస్, ములుగు డిస్టిక్, మంగపేట.